श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 51వ అధ్యాయం నిన్నటి తరువాయి. పుండలీకరావు ఇంకా ఇలా అన్నాడు. పొరపాటున నా వల్ల మాట ఇవ్వబడి మోసగించడం జరిగింది. కృపతో మీరు నన్ను మీ వాణ్ణి చేసుకోండి. దయాపరులైన మీరు నన్ను క్షమించండి. నేను మీ పట్ల తీరని అపరాధం చేశాను. స్వామిలాంటి గొప్ప సాధువు మాటని అనాదరం చేసి మీకు సమర్పించాల్సిన కొబ్బరికాయని నేనే తినేశాను. ఇది మహాత్ముల మర్యాదను ఉల్లంఘించడం. నేనెంతో అపరాధిని. అంత సిగ్గులేని వాడిని ఎలా అయ్యాను? ఈ పాపాన్ని పోగొట్టుకునేందుకు ఏమైనా ఉపాయం ఉందా? జరిగిన ఈ వృత్తాంతాన్ని విని శ్రీ సాయినాథులు అనురాగ దరహాస చంద్రికలు వెదజల్లుతూ అన్నారు. బాధ్యతను నిర్వహించడం రాకపోతే అసలు ఆ కొబ్బరికాయను ఎలా తీసుకున్నావు?
నువ్వు నా వస్తువును నాకు తప్పక ఇస్తావని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసం పెట్టాడు. దానికి పరిణామం ఇలా అవటమా? ఇదేనా నిజాయితీ? నా సోదరుడి కోరిక తీరలేదు. ఇదేనా నువ్వు పనిచేసే తీరు? వేరేవి ఎన్నిచ్చినా ఆ కొబ్బరికాయతో అవి సమానం కాలేవు. జరగాల్సింది ఏదో జరిగింది. దానికోసం ఇప్పుడు దుఃఖించడం ఎందుకు? స్వామి కొబ్బరికాయను ఇవ్వటం నా ఇచ్ఛతోనే జరిగింది. నా ఇచ్ఛతోనే అది పగిలింది. అది నా వల్లే జరిగింది అని కర్తృత్వాన్ని అకారణంగా నువ్వెందుకు పెట్టుకుంటావు? అహంకార బుద్ధి పెట్టుకుని నేనే అపరాధిని అనుకుంటున్నావు. నిరహంకారాన్ని పెట్టుకో, అప్పుడు ఏ బాధ ఉండదు. అలాంటి ఉపదేశమే శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి గీత 3వ అధ్యాయంలో చేశారు. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి వల్ల పుట్టిన సత్వరజస్తమో గుణాలతోనే కర్మలు అన్ని రకాలుగా జరుగుతుండగా అహంకారంతో వివేకశూన్యమైన మనసు గలవారు నేను కర్తను అనుకుంటారు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జితే. అయితే ఓ అర్జున వీరా, గుణకర్మ విభాగాల తత్వాన్ని తెలిసిన జ్ఞానులు గుణాల అంటే ఇంద్రియాత్మక గుణాల్లో శబ్దాది విషయాల్లో ప్రవర్తిస్తున్నాయని అంటే ఆత్మస్వరూపుడైన తనకు అందులో ఏ సంబంధము లేదని తలచి కర్మల్లో సంగం లేకుండా ఉంటారు. జనులు సత్కృత్యాల అంటే పుణ్యాల యొక్క స్వాభిమానాన్ని ఎందుకు చూపిస్తారు? దుష్కృత్యాలతో దాన్ని ఎందుకు పెట్టుకోరు? ఫలితాన్ని ఇవ్వగల సామర్థ్యం రెండింటికి ఒకేలా ఉంది. కనుక నీవు కర్మలన్నిటి యొక్క కర్తృత్వాన్ని తీసేసేయి. నీవు నన్ను కలవాలి అని నా మనసు కనిపించినప్పుడే నీ దోసిట్లో ఆ కొబ్బరికాయ పడింది. ఇది నిజం. నీవు నా బిడ్డవే. నీ నోట్లో పడిన ఆ కొబ్బరికాయను నువ్వు నాకు అర్పించినట్లే. అది నాకు నిశ్చయంగా లభించిందని తెలుసుకో అని బాబా తెలియజేయగానే పుండలీకరావు చిత్తం బాబా మాటలతో శాంతిని పొందింది. మెల్లమెల్లగా అతని దుఃఖం కరిగిపోయింది. కొబ్బరికాయ పోవడం అనేది నిమిత్తమైంది. బాబా ఉపదేశంతో నాందేడ్కర్ బృందంలోని భయం నశించిపోయింది. ఆ ప్రకారంగా అహంకారంతో పట్టుబడ్డ వాళ్ళందరూ అభిమానం నుంచి ముక్తులై దోషరహితులయ్యారు. ఈ కథ తాత్పర్యం ఇదే. మానవుల వృత్తి నిరహంకారంగా అయ్యే కొద్దీ పారమార్థికం మీద వాళ్ళ అధికారం కూడా పెరుగుతూ పోతుంది. వాళ్ళు ఈ సంసారాన్ని సహజంగా దాటిపోతారు. ఇప్పుడు 3వ భక్తుడి అపూర్వమైన మధుర కథను వినండి. దాంతో అనుపమానమైన బాబా వైభవంలోని సామర్థ్యంలోని విశిష్టత అపరిమితంగా కనిపిస్తుంది. బాంద్రా తాలూకా బాంద్రా పట్టణం దగ్గరున్న శాంతాక్రూజ్ పట్టణంలో దురందర్ అని ఓ హరిభక్తుడు ఉండేవాడు. ఆ సోదరులందరికీ మహాత్ములంటే మహాప్రేమ. వారికి శ్రీరామ ప్రభు అంటేనూ రామనామం అంటేనూ దృఢమైన అనన్య శ్రద్ధ ఉండేది. వాళ్ళకు వేరే అనవసరపు ప్రసంగాలంటే ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు జగత్తులో వ్యవహరించే తీరు చాలా సాధారణంగా ఉండేది. వాళ్ళ పిల్లా పాపల ప్రవర్తన కూడా అలాగే ఉండేది. వాళ్ళ భార్యల ఆచరణ కూడా దోషరహితంగా ఉండేది. అందువల్ల శ్రీ విష్ణు భగవాన్ వాళ్లకు రుణపడి ఉండేవాడు. ఆ సోదరుల్లో బాలరాం అనే విఠల భక్తుడు తను చేసే పుణ్యకృత్యాల వల్ల బాగా ప్రాచుర్యం సంపాదించాడు. రాజదర్బారులో అతనికి మంచి పేరుండేది. అతను అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు కూడా. 1878వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున ఓ సద్భక్తుడి కడుపున పుట్టింది రత్నం. పాటారే ప్రభుజాతికి చెందిన ఈ భూషణం క్రీస్తు శకం 1878 సంవత్సరంలో ముంబాయిలో ఓ ప్రసిద్ధి చెందిన పరువు మర్యాద ఉన్న కుటుంబంలో జన్మించాడు. పాశ్చాత్య విద్యలో నిష్ణాతుడు. ప్లేడర్ పదవి సంపాదించాడు. తత్వజ్ఞానంలో మంచి పండితుడని అతనికి అన్ని చోట్ల మంచి పేరుంది. పాండురంగడంటే అతనికి అపారమైన ప్రేమ. ఎంత ప్రేమో నోటితో చెప్పలేం. పరమార్థం అంటే అతనికి పిచ్చి. ఇతని తండ్రికి ఆరాధ్య దైవం శ్రీరాముడు. అయితే కొడుకేమో శ్రీ విఠలుడంటే భక్తి. యుక్తివాదాలు ఆకర్షణీయంగా మనోహరంగా చేసేవాడు. శుద్ధంగానూ సరళంగానూ ఉండే ఆలోచన, మంచి పనులు చేయటంలో కుశాగ్ర బుద్ధి, ఈ గుణాలన్నింటితో అతను ఆదర్శవంతంగా ఉండేవాడు. అతను సామాజిక సేవను ఎంతగానో చేశాడు. స్వయంగా సామాజిక సాహిత్యాన్ని రచించాడు. తాను స్వీకరించిన బాధ్యత నెరవేర్చిన తరువాత అతను పారమార్థికాన్ని సాధించడానికి బయలుదేరాడు. అందులో కూడా ఎంతో ఔన్నత్యాన్ని పొంది భగవద్గీత, జ్ఞానేశ్వరి మొదలైన గ్రంథాలను చదివి అందులో ప్రావీణ్యతను సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాల్లో మంచి పేరు పొందాడు. అలాంటి ఆ సాయి భక్తుడు క్రీస్తు శకం 1925వ సంవత్సరంలో
చిన్న వయసులోనే అంటే 47వ సంవత్సరంలో కీర్తిశేషుడయ్యాడు. అతని చిన్న చరిత్రను శ్రోతలు వినండి. 1925వ సంవత్సరం జూన్ నెల 9వ తారీఖున ఏలోక యాత్ర ముగించుకుని అతను విఠలుడిలో లీనమైనాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. క్రీస్తు శకం 1912వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక మంచి రోజు చూసి దురంధర సోదరులకి సాయి దర్బార్లో సాయి దర్శనానికి యోగ్య సమయం వచ్చింది. అంతకు 6 నెలల ముందు పెద్ద సోదరుడు బాపుల్జీ వామన్రావుని వెంట పెట్టుకుని షిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ఆనందంతో తిరిగి వచ్చాడు. అతని ఆ మధురమైన అనుభవాన్ని అనుభవించడానికి బాలారాము మొదలైన వాళ్ళంతా అప్పుడు అక్కడికి వెళ్ళారు. వీళ్ళ రాకకు ముందే ఈరోజు నా దర్బార్కి ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు అని బాబా అందరినీ చూస్తూ అన్నారు. ప్రేమ చాలువారే ఈ కబురు ఇతర భక్తుల నుంచి విని షిరిడీ వస్తున్న విషయం అని ఎవరికి చెప్పలేదే, మరి బాబాకి అది ఎలా తెలిసింది అని దురంధర సోదరులకి ఆశ్చర్యం కలిగింది. తర్వాత బాబాని కళ్ళ ఎదుట చూసి వారు పరుగున పోయి ఆయన పాదాలు కౌకులించుకున్నారు. మెల్లమెల్లగా సంభాషణ నడిచి అందరికీ సుఖ సంతృప్తులు కలిగాయి. అంతేకాదు ఈ బృందం రాకను చూసి బాబా నోటి నుంచి ఈ మాటలు జాలువారాయి. చూడండి, ఈ దర్బార్కి చెందిన వాళ్ళు వస్తున్నారని నేను చెప్పాను కదా, వాళ్ళు వచ్చేశారు. ఇంకా ఇంకా పలికిన ఒక్క మాట వినండి. మనం ఒకరినొకరు 60 జన్మల నుంచి ఎరుగుదము. బాలారాం మొదలైన విషయ సంపన్నులైన సోదర గుణము శ్రీవారి చరణాలను చూస్తూ చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డారు. శ్రీ సాయి దర్శనం అవగానే బాలారాం మొదలైన వారందరికీ ప్రేమ అనివార్యంగా ఉప్పెనలా ఉప్పొంగి ఉత్సాహం ఉరకలు వేసింది. షిరిడీ ప్రయాణము సార్థకమైనట్లు అనిపించింది. కళ్ళ నిండుగా కన్నీరు వచ్చింది. కంఠము రుద్ధమైంది. దేహమంతా గగ్గుర్పొడిచింది. అష్టభావాలు కలిగాయి. బాలారాము కలిగిన అవస్థ చూసి సాయినాథునికి ఎంతో ఆనందం కలిగింది. వాళ్ళందరికీ ప్రబోధాత్మకమైన ఈ మాటలు చెప్పసాగారు. పెరిగే శుక్లపక్షం చంద్రుడి కళలా అదేవిధంగా నన్ను భజిస్తూ, అంటే ఎవరి భక్తి రోజు రోజుకి పెరుగుతుంటుందో, తమ మనోధర్మాల అంటే ప్రేమ, ద్వేషము, కామ, క్రోధాలు, మత్సరము మొదలైన మనోభావాలను నాకు అమ్మే భక్తులు అంటే నా కథీనం చేస్తారో ధన్యులు. మనసులో దృఢ విశ్వాసం పెట్టుకొని గురుసేవకు ఉత్యుక్తులైన వారికి ఈశ్వరుడు రుణపడి ఉంటాడు. వారి వైపు ఎవరూ వక్రదృష్టితో చూడలేరు. అరక్షణం కూడా వ్యర్థం కానికుండా హరి గురు భజనలపై నిరంతరము ప్రీతి ఉండే వారికైనా అపరిమిత సుఖాన్ని ఇస్తారు. సంసారం నుంచి తరింపచేస్తారు. బాబా పలికిన ఆ మాటలు విని అందరి కళ్ళు వర్షించే ఆనందాశ్రువులు జలపాతాలే అయ్యాయి. చిత్తము ప్రశాంతంగా వెదజల్లే సాయిబాబా పలుకులు చిత్తం ప్రశాంతమైంది. అంతఃకరణ కరిగిపోయింది. తర్వాత వందనం చేసే వాళ్ళంతా మమతానురాగ సౌరభాలను వెదజల్లే సాయిబాబా పలుకుల సుమధళాల మాలను తమ గళాల్లో వేసుకున్నారు. భక్తి పెలుబూకి వారి ఆనందము అంబరాన్ని చుంబించింది. సరే, తర్వాత వాళ్ళు వాడాకొచ్చారు. భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం 4-4:30 గంటలకు మళ్ళీ ద్వారకామాయికి వెళ్ళి బాబాకి సాష్టాంగ నమస్కారం చేశారు. బాలారాం ఎంతో నమ్రతతో బాబా పాదాలు సుతారంగా నొక్కసాగాడు. బాబా చిలుముని ముందు పెట్టి దాన్ని పీల్చమని బాలారాముని సైగ చేశారు. బాలారాంకి అది అలవాటు లేకపోయినా
ప్రసాదంగా భావించి గొప్ప ప్రయత్నంతో పీల్చి ఆ చిలుంను బాబా చేతికి తిరిగి ఇచ్చేశారు. సద్భావము ముప్పరి కొనగా నమస్కారం చేశాడు చూడండి. నిజంగా ఆ రోజు బాలారాము అదృష్టం పడింది. ఆ రోజు నుంచి అతను తన ఉబ్బస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఆస్తమా అతనికి 1-2 రోజులది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నుంచి ఉంది. ఆ చిలుం ప్రభావం చెవిలో మంత్రాన్ని ఊదినట్లు అనిపడింది. చిలుంని ఒక్కసారి పీల్చి దాన్ని నమస్కారపూర్వకంగా తిరిగి ఇచ్చేశాడు. ఆ క్షణం నుంచి ఆస్మా అస్తమించింది. ఇక ఎప్పుడూ మళ్ళీ రాలేదు. అయితే మధ్యలో మాత్రం ఒకసారి బాలారాంకి దగ్గొచ్చింది. అది చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. దగ్గు కారణమేమిటో ఎవరికీ తెలియలేదు. తర్వాత విచారిస్తే అదే రోజు బాబా తమ దేహాన్ని విసర్జించారని అందరికీ తెలిసింది. ఈ విషయాన్ని తమ భక్తులకు అలా సూచించారా అనిపించింది. బాలారాంకి దగ్గు పట్టుకున్న రోజునే బాబా తమ దేహాన్ని వదిలేశారు. ఆ విషయాన్ని ఆయన వారికి ఎలా సూచించారు. అప్పటి నుంచి చనిపోయే వరకు ఎప్పుడూ అతనికి దగ్గన్న మాట రాలేదు. అలాంటి ఆ చిరుమ అనుభవాన్ని ఎప్పటికైనా మర్చిపోతారా? సరే, ఆ రోజు గురువారం, అది షిరిడి. అప్పుడు షిరిడి ఉత్సవం మొదలైంది. దురంధర్ బృందానికి ఆ రోజు నిజంగా దానివల్ల కలిగిన ఆనందము స్మృతిపథంలో పదిలిపరుచుకోదగినంతగా జరిగింది. ఆ రోజు రాత్రి 8 నుంచి 9 వరకు ప్రాంగణంలో బాబా ఎదుట మృదంగము, తాళాలతో ఎంతో వైభవంగా భజన జరిగింది. భక్తజనులు ఒకవైపు అభంగాలు పాడుతుంటే మరో ప్రక్క పల్లకీని అలంకరిస్తున్నారు. పల్లకీ తయారు కాగానే బాబా చావుడికి వెళ్లేందుకు బయలుదేరారు. గడిచిన 37వ అధ్యాయంలో ఈ చావుడి ఉత్సవంలోని అపూర్వత వివరంగా వివరించబడింది కదా. దాన్ని ఇక్కడ మళ్ళీ కొద్దిగా వర్ణిస్తాను. బాబా ఒక రాత్రి మసీదులో, మరో రాత్రి చావుల్లో గడిపేవారు. ఈ నియమాన్ని బాబా తమ దేహత్యాగ పర్యంతము అఖండంగా కొనసాగించారు. చావుడి వైభవాన్ని చూడాలని ఆ ప్రేమక భక్తుడు బాలారాంకి భలే ఉత్సాహం కలిగింది. దానికోసం దురంధర్ బృందము చావుడి ఉత్సవం సమయానికి అక్కడికి వచ్చేశారు. షిరిడి క్షేత్రంలోని స్త్రీ పురుషులు బాబాను వెంట పెట్టుకుని ఉత్సాహంతో జయ జయకారాలు చేస్తూ చావుడి వైపు బయలుదేరారు. దేహంపై అందం కోసం జరీ వస్త్రము, అందమైన నగలు వేయబడిన శ్యామసుందర్నే పేరుగల బాబాకి చెందిన గుర్రము ముందు వైపు థై థైమని నర్తిస్తుంది. బూరలు, సన్నాయిలు మ్రోగుతుండగా అలంకరింపబడ్డ శ్యామకర్ణ గుర్రంతో సహా పల్లకి వెంట భక్తులతో పరివేషించబడి తలపై ఛత్రాన్ని ధరించిన శ్రీ సాయి ప్రదర్శనలో నడిచారు. భక్తజనులు చేతిలో ధ్వజాలను, పతాకాలను పట్టుకొని, శ్రీవారి తలపై ఛత్రాన్ని పట్టుకొని, నెమలి ఈకలను వీవన్లుగా వీస్తూ 4 వైపులా కాగడాలను పట్టుకున్నారు. మృదుమధుర మంజుల శబ్దాన్ని పలికించే మృదంగాలను, తాళాలు, తప్పెట్లు మొదలైన రమ్యమైన ఉత్సాహం చావుడి ఎదురుగా రాగానే బాబా ఆగి ఉత్తరం వైపు ముఖాన్ని తిప్పి వీధిపూర్వకంగా చేతులు ఊపేవారు. కుడివైపున బాబా భగత్ అంటే మహల్సాపతి, బాబా భగత్ అని పిలిచేవారు. తమ చేత్తో బాబా కొంగు భుజం మీద వేలాడే వస్తువు కొన పట్టుకున్నారు. ఎడం వైపు తాత్యా పాటేల్ లాంధ్ర పట్టుకొని నడిచాడు. అసలే బాబా ముఖము బంగారు వన్నె గల ధవళ ఛాయలతో ఉంది. అందులోనూ దీప ప్రకాశంతో ఆయన రాగి కలిపిన సువర్ణమయ కాంతులు దీపికలను వెదజల్లుతూ సూర్యోదయానికి ముందు కనిపించే అరుణకాంతులీలుతూ శోభించారు. ఆ సమయంలో ఆ పవిత్ర దర్శనము ధన్యము. ఉత్తర దిశ వైపు చిత్తాన్ని ఏకాగ్రం చేసి కుడి చేతిని కొద్దిగా పైకెత్తి ఆయన ఎవరినో పిలుస్తున్నట్టు అనిపించేది. అక్కడి నుంచి తర్వాత చావుడి వైపుకి వెళ్ళి భక్తులు బాబాని సగౌరవంగా కూర్చోబెట్టి ఆయన దేహానికి చంద్రమతి
దివ్య వస్త్రాలంకారాలను ధరింపచేశారు. ఒక్కోసారి కలికిత్రాయిని అంటే తలపాగా మీద పెట్టి ఒక రత్న ఖచిత భూషణము, ఒక్కోసారి అందమైన కిరీటాన్ని, ఒక్కోసారి ముదురు రంగులో ఉన్న జరి అంచు తలభాగాను తలపై పెట్టి ఆకర్షణీయమైన జరీ దుస్తులు తొడిగారు. మెళ్ళో ప్రేమతో రత్నాల, ముత్యాల, పచ్చల మాలలను వేశారు. ఒకరు బాబా నుదుటి మీద అందమైన కస్తూరి బొట్టు పెట్టారు. ఒకరు కాళ్ళు కడిగి ఆర్ఘ్యపాద్యాదు పూజ చేశారు. ఒకరు కుంకుమ పువ్వు కలిపిన లేపనం పూసి ఆయన నోటికి తాంబూలం అందించారు. తర్వాత 5 దీపాల పంచహారతిని, కర్పూర నిరాంజనాన్ని బాబాకు హారతినిచ్చారు. అప్పుడు కనిపించిన శోభతో పోల్చడానికి సమానమైందేదీ లేదు. పండీపురంలోని పాండురంగుడి మూర్తి ఏ దివ్య తేజస్తో శోభిస్తుందో అదే తేజస్తో సాయి ముఖము శోభిస్తుండడం చూసి దురందరులు ఆశ్చర్యపోయారు. ఆకాశంలో మెరిసిన మెరుపు వైపు పృథ్వీలోని వారెవరూ ఎలా చూడలేరో అలాగే సాయి మొహం విజ్జల్లే కాంతులు మణిదీపాలతో వారందరి కళ్ళకి మిరిమెట్లు కొలిపింది. తెల్లవారుజామున కాగడాహారతి దురందర్ బృందము వెళ్ళింది. అప్పుడు కూడా బాబా ముఖం పైన అదే రకమైన తేజస్సును చూశారు వారు. అప్పటి నుంచి బాలారాంకి సాయి చరణాల్లో ఎంత నిష్ఠ పెరిగిందంటే చనిపోయేదాకా అది కొంచెం కూడా చలించలేదు. హేమడ్ పంతు సాయి చరణాలకు శరణం వచ్చాడు. రాబోయే అధ్యాయంలో గ్రంథం పూర్తవుతుంది. సింహలోకనమై సింహం పదే పదే వెనక్కి తిరిగి చూసే అలవాటు వర్ణించబడ్డ కథల గురించి మళ్ళీ పరిశీలించబడుతుంది. నా వైపు ఇప్పుడు చివరిసారిగా శ్రద్ధ పెట్టండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని భక్త త్రయ వృత్త కథనం అనే పేరు గల 51వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. గ్రంథానికి 53వ అధ్యాయం అవతారానికి. గ్రంథానికి చివర ఇచ్చే అధ్యాయాల సారాంశం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజ్కి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శ్రీ సాయి సాక్షాత్తు మూర్తీభవించిన పరబ్రహ్మయే. ఆయన మహాత్ములకు సర్వముడు. అనేక సిద్ధులు చేతిలో ఉన్న కార్యదక్షతల కల సద్గురువని ఆయనకు జగతంతా కీర్తి ఉంది. ఆయన బుద్ధికి ప్రేరణ ఇవ్వగలవారు. జనన మరణాలకు తప్పించే ఆయనకి అన్యోన్య భావంతో శరణంటాను. ఆయన పవిత్ర చరణాలకి నమస్కరిస్తాను. అప్పుడు సంసార భయాన్ని ఆయన తీసేస్తారు. గడచిన అధ్యాయంలో మొదటి సింహాలోకనం చేసి అవతారానికి ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేస్తాను అని మాట ఇస్తూ హేమండ్ పంతు అన్నారు. కానీ అలా జరగలేదు. అవతారానికి అని కేవలం గ్రంథ సారాంశాన్నిచ్చి దాన్ని వ్రాయటం మరచిపోయారేమో తెలీదు. గ్రంథాన్ని వ్రాయటం ప్రారంభించిన వాళ్ళే చివరికి అవతారానికి ఇచ్చి ఆ చరణను పూర్తి చేయటం సర్వత్రా నియమం. కానీ నియమానికి అపవాదం, నియమానికి విరుద్ధత వస్తుందంటుంది. దానికి ప్రత్యక్షంగా అనుభవం మనకిక్కడ కనిపిస్తుంది. మనము కోరునట్లు ఎక్కడ
జరగదు. బాబా ఇచ్చ చాలా గొప్ప మహత్తు కలది. హేమంత్ పంతు అకస్మాత్తుగా మరణించాడు. అందరి మనసులు దుఃఖించాయి. ఎవరికి ఏం తోచలేదు. అవతారానికి గురించిన సమాచారం ఎవరికి తెలియలేదు. అన్నాసాహెబ్ రచనలు దొరకటం కష్టమైంది. వాటి గురించి ప్రయత్నపూర్వకంగా అన్వేషించి ఆయన చిరంజీవి గజననరావు అవసరమైనంత వరకే కాగితాలను నాకిచ్చాడు. అన్నాసాహెబ్ చాలా జాగ్రత్త పరుడు. చిన్న కాగితాలను కూడా వృధా కానిచ్చేవారు కాదు. ఏ పనినైనా సరే చక్కగా చాతురిత్యంతో చెయ్యటము ఆయన స్వభావం. చిన్న చిన్న చీటీల మీద అధ్యాయాలు వ్రాస్తూ వాటినే గంధ ముద్రకర్తలకు ఇచ్చేవారు. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టటమన్న మాట ఆయన మనసుకు నచ్చేది కాదు. ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరు. పాపం నిర్నీవమైన ఆ చీటీలను చూసి హేమంత్ పంత్ మనసులో దయ ఉత్పన్నమైంది. శ్రేష్ఠులైన శ్రీ సాయిబాబా సేవ లభించకపోతే అవి ఎలా ఉద్ధరించబడతాయి అనే హేమంత్ పంత్ మనసులోని ఆలోచనలు చీటీలను ప్రోగు చేసి వాటితో ఈ సేవ చేయించాలని ఆయన మనసులో గొప్ప ఆలోచన. చివరి అధ్యాయంలో ఇదే జరిగింది. అవి కూడా చీటీల మీదే వ్రాశారు. అయినా ఎంతగా వెతికినా అవతారిణికకు సంబంధించినవి దొరకలేదు. అన్నాసాహెబ్ చిరంజీవి గజాన్మహారావుకి ఇతర సభ్యులకి ఈ విషయం చెప్పాను. బాబా సాహెబ్ తర్కడ్కి కూడా ఇది తెలియచేశాను. వారందరి అభిప్రాయము ప్రకారము అవతారణిక వ్రాయవలసిందే. మరాఠీ భాషలోని ఎన్నో గ్రంథాల్లో ఇది ఉంది. ఉదాహరణకి శ్రీ గురుచరిత్ర, ఏకనాథ భాగవతం, శ్రీ నవనాథ భక్తిసారం మొదలైనవి. బాబాసాహెబ్ ఈ విషయంలో కొద్ది గడువు ఇచ్చి శ్రీ సాయిలీల మాసపత్రికలో దీన్ని ప్రచురింపచేశాడు. గడువు పూర్తయినా కానీ అవతారానికి రాలేదు. హేమంత్ పంత్ సద్గురు నిధి అతని నోట వేదాంత సారం జాలువారుతుండేది. ఆయన భాషలోని ప్రబోధాత్మకత ఈ గ్రంథంలోని కనిపిస్తుంది. నిజంగా సద్గురు కృప చేతలు లోతైనవి. సద్గురు సాయికి భక్తులు అసంఖ్యాకంగా ఉన్నారు. అందులోనూ కవులకి తలమానికమైన హేమంత్ పంత్ లాంటి మరో బుద్ధిమంతుడైన మహాపురుషుడుంటేనే అతను మాత్రమే దీన్ని వ్రాయగలడు. అవతారినికి ఎటువైపు నుంచి రాలేదు. దాంతో నా మనసుకి బాధ కలిగింది. నేను దత్త స్వరూపులైన సద్గురు సాయినాథులకి ప్రార్థించి ఆయన కరుణను యాచించాను. నేను పామర్ని, మందబుద్ధిని, విద్వగంధము లేనివాణ్ణి, కావ్యరచన అసలు తెలియని వాణ్ణి. ఈ ఓవి వద్ద రచన నేనెలా చేయగలను? కానీ ఈ విషయానికి ఒకే ఆధారం ఉంది. శ్రీ దత్త స్వరూపులైన శ్రీ సాయిబాబా మనసులో ఉంటే ఆయన దోమనైనా మేరు పర్వతాన్ని ఎత్తేలా చేశారు. ఆయన శక్తి చాలా గొప్పది. కనుక శివస్వరూపులైన సాయినాథులని నేను మళ్ళీ ఇలా ప్రార్థించాను. ఓ సాయి నారాయణ, నాపై కృప చూపండి. అవతారిణికై వ్రాయటానికి నా బుద్ధికి వెంటనే ప్రేరణ ఇవ్వండి. కార్యరచన చేసేందుకు నాకు శక్తి లేదు. శ్రీ గురు మహారాజ్కి నా మందబుద్ధి గురించి తెలిసి కనుక ఆయన పాదాలకి నమస్కరించి అవతారణకి తయారు చేయటాన్ని ఇప్పుడు ఆరంభిస్తాను. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథములోని భాగమైన ఈ అవతారానికను శ్రీ విఘ్నేశ్వర రూపులైన సాయియే పూర్తి చేస్తారు. ఆయన వైభవము
ఆయన వైభవము అపూర్వము, చాలా గొప్పది. నా నోరు నిమిత్త మాత్రమే. మొదటి అధ్యాయంలో మంగళ చరణ అయింది. విఘ్నాలను హరింపజేసేవాడు, జగత్తుకు మూల కారణమైన శివ పార్వతుల మెడలోని తాయిత్తు ఆయన శ్రీ గణజానునికి హేమ నమస్కరించు వానిపై అపూర్వ ప్రభావము, బుద్ధికి అత్యంత చాతుర్యము అయిన విశ్వాసాన్ని మోహింప చేసి కోరిన వాటిని అన్నిని ఇచ్చే సరస్వతికి నమస్కారం చేశాడు. కుల గురువుకి, ఆప్తులకి, ఆత్మీయులకి, గురుబంధువులకి పరమేశ్వరుని సగుణ అవతారులే అయిన సత్పురుషులకి, సజ్జనులకి శరణు వెళ్ళటానికి యోగ్యమైనటువంటిది, మోక్షానికి గుప్తనిధి అయిటువంటి సద్గురు సాయిబాబాకి నమస్కరించారు. చివరికి గోధుమలు విసిరే కథను చెప్పి కలరాని పూర్తిగా ఎలా తరిమివేశారో స్పష్టం చేస్తూ సాయిబాబా సామర్థ్యాన్ని వర్ణించాడు. 2వ అధ్యాయం ఈ గ్రంథం రచనకి కారణం ఏమిటో చెప్పి, దబోల్కర్ బాబాని మొదటిసారిగా దర్శనం చేసుకోవటం, ఆయనచే హేమంత్ పంతు అనే నామకరణం గురువు ఆవశ్యకత లేదన్న వాదనని ఖండించటం మొదలైంది విషయాలు చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. మూడు అధ్యాయంలో ఈ గ్రంథానికి దబోల్కర్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 3వ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకి దబోల్కర్కి సాయి నోటి నుంచి ఎలా ఆజ్ఞ లభించిందో చెప్పాడు. అప్పుడు రోహిల్లా వృత్తాంతాన్ని చెప్పాడు. 4వ అధ్యాయంలో జగత్తును నడిపించేవారు అంటే పరమేశ్వరుడి అత్యంత గారాల బిడ్డలైన సాధు సజ్జనులు ఈ అవనిపై ఎందుకు జన్మిస్తారన్న విషయాన్ని విస్తృతంగా చర్చించాడు. అలాగే సాక్షాత్ దత్తావతారము, ప్రత్యక్షంగా స్వర్గంలోని కల్పవృక్షము అయిన శ్రీ సాయి షిరిడీ క్షేత్రానికి మొదటిసారిగా ఎలా వచ్చారో దాని గురించి కూడా సమగ్రంగా వర్ణించబడింది. 5వ అధ్యాయంలో మొదట షిరిడీ క్షేత్రంలో గుప్తమైపోయి మళ్ళీ శ్రీ చాంద్ పాటిల్తో పాటు అక్కడే ప్రకటమై సాయిబాబా అందరినీ ఆశ్చర్యంతో ఎలా ముంచెత్తారో, గంగాగిర్ మొదలైన మహాత్ములతో కలిసి ఎలా ఉండేవారో, తమ తల మీద దూరం నుంచి నీళ్లు మోసి తోటను ఎలా నిర్మించారో వీటి గురించిన నిరూపణ అంతా అయింది. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం గురించి, హరిదాస్ బలాబువా గురించి, మసీదుమాయి జీర్ణోద్ధరణ గురించిన వర్ణన సవిస్తారంగా జరిగింది. 7వ అధ్యాయంలో బాబా ధ్యానస్థులవటం, ఖండయోగం, దౌతి ఇత్యాదులు చేయటం, హిందువుల ముస్లింలా నటించటం, మహాత్ముల మనోగతాన్ని తెలుసుకోవటం ఎంత కష్టమో అది వర్ణించబడింది. బాబా వేషం, బాబా ప్రవర్తన, రోగులకు ఆయన మందులివ్వటం, ఆయన చిలిం, జాతి, దుని, మసీదులో, దేవాలయాలలో దీపాలు పెట్టడం, ఆయన అస్వస్థత, నానాసాహెబ్ చందోర్కర్ డాక్టర్ని తీసుకురాక బాగోజీ సిండే ఆయన చేతికి నెయ్యి రాసి కట్టుకట్టి చేసే సేవ, ఈ అద్భుతాలు, బాగోజీ సిండే కుష్ఠరోగం, కబట్టే కొడుకు గ్రంథి జ్వర నివారణ, నానాసాహెబ్ చందోర్కర్ బాబాను తనతో పాటు పండరీపురం వెళ్దామని ఆర్థించటం, ఇవన్నీ విద్వాంసుడైన హేమంత్ పంత్ చెప్పారు. 8వ అధ్యాయంలో మానవ జన్మ అపూర్వ మహిమ, సాయిబాబా భిక్షను యాచించే పద్ధతి, భయాజాబాయి చేసిన సత్పురుషుల సేవ, బాబా భోజన వైభవం గురించి వర్ణించబడింది. అలాగే బాబా, తాత్యా, మహల్సాపతి వీళ్ళు ముగ్గురు మసీదులో ఎలా పండుకునేవారో, బాబాకు వాళ్ళిద్దరి మీద ప్రత్యేకంగా ఒకేలాంటి ప్రేమ ఎలా ఉండేదో, రహతా గ్రామానికి చెందిన కుశల్ చంద్ షావుకారికి శాంతి జ్ఞానాలకు నియమైన సాయిబాబాతో ప్రేమానుబంధం ఎలా ఏర్పడిందో, ఈ నివారణకు
సంబంధించిన ఆనందం కూడా ఈ అధ్యాయంలో ఉంది. 9వ అధ్యాయంలో భక్త శ్రేష్ఠుడు తాత్యా పాటిల్ ఒక గొప్ప ఇంగ్లీష్ వ్యక్తి. తాత్యా సాహెబ్ నూల్కర్ వీరు సాయిబాబా ఆజ్ఞను అతిక్రమించటం వల్ల వారికి కలిగిన ఘోర పరిమాణము, భిక్ష యాచించటానికి బాబాకి గల అధికార లక్షణాలు, 5 రకాల మహాయజ్ఞం చేసి తెచ్చిన భిక్షానాన్ని బాబా తినటం, దీని గురించిన వర్ణన గొప్ప చాతుర్యంతో జరిగింది. అలాగే కరుడుగట్టిన ప్రార్థనా సమాజానికి చెందిన బాబా సాహెబ్ తర్కడ్ ఆ తర్వాత ఏకనిష్ట గల సాయి భక్తుడిగా ఎలా అయ్యాడన్న కథ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. మొత్తం 4 మూరల పొడుగు అలాగే జానెడు వెడల్పు గల దూలానికి వేలాడదీసిన చెక్క పలక మీద యోగీశ్వరులు బాబా నిద్రించటం, ఆయన షిరిడీలో ఎప్పుడు అడుగు పెట్టారో, ఎన్ని సంవత్సరాలున్నారో, దేహావసనం ఎప్పుడైందో దీని గురించిన హృదంగను నిరూపణ 10వ అధ్యాయంలో అయింది. అంతఃకరణలో గురురాజు శాంతిగా, ఎలాంటి ఇచ్చ లేని స్థితిలో ఎలా ఉండేవారో, ఆయన బయటకు పిశాచ వృత్తిని ఎలా చూపించేవారో చెప్పబడింది. లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి ఆయన ప్రవృత్తి నిత్యం నిశ్చలంగా ఉండేది. వేదాల్లో, శాస్త్రాల్లో చెప్పబడిన ధార్మిక లక్షణాలు తెలియచెప్పటంలో, పారమార్థిక ప్రాపంచిక శిక్షణ ఇవ్వటంలో, ఆ భక్తుల మనసులను పరీక్షించటంలో సాయి సద్గురువు పద్ధతి విలక్షణంగా ఉండేది. ఈ విషయం గురించి బాబా ఆసనం, బాబా జ్ఞానం, బాబా స్వరూపం, బాబా గురుత్వానికి అధికారం, ఆయన సామర్థ్యము, గొప్పతనము, వీటి గురించి కూడా వర్ణించబడింది. 11వ అధ్యాయంలో బాబా సత్య జ్ఞాన ఆనంద యుక్త స్థితిలో ఉండటం, జగత్తంతా ఆయన ప్రసిద్ధి చెందటం, డాక్టర్ పండితుడి ప్రేమభక్తి, సిద్దిక్ ఫాల్కే పూజ్య భావం, వీటి గురించి వర్ణించబడింది. అలాగే కారు మబ్బులను, సుడిగాలులతో కుండపోగ వర్షించే వర్షాన్ని బాబా ఎలా ఆపారో, అగ్ని మీద ఆయనకు ఎలాంటి విలక్షణ ఆధిపత్యం ఉండేదో, సుడిగాలి నుంచి బాబా అందరినీ ఎలా రక్షించారో, వీటి గురించిన అందమైన సవిస్తర నిరూపణ అయింది. 12వ అధ్యాయంలో కాకా మహాజని, నాసిక్కు చెందిన ధుమాల్ వకీలు, నానాసాహెబ్ నిమోన్కర్ ఒక రెవెన్యూ అధికారి, అతని రామభక్తుడైన డాక్టరు మిత్రుడు, వీరందరికీ చెందిన భిన్న భిన్న సందర్భాలు మధుర శబ్దాలతో వర్ణించబడ్డాయి. నాసిక్ నుంచి వచ్చిన అగ్నిహోత్ర బ్రాహ్మణుడు మూలే శాస్త్రి సంత్ గోలప్ స్వామి శిష్యుడు. అతనెంతో అనుమానస్తుడు. సాయి దర్శనానికి చెందిన అతని అద్భుత కథ ఈ అధ్యాయంలో చెప్పబడింది. 13వ అధ్యాయంలో బాలా చింపే చలిజ్వరానికి నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టి నయం చేయటం, బాపు సాహెబ్ బూటి కలరాను అక్రూట్ పిస్తాలు తినిపించి నయం చేయటం, చెవివ్యాధి ఉన్న ఆనంది స్వామిని కేవలం ఆశీర్వాదాలతో ఆరోగ్యవంతుణ్ణి చేయటం, కాకా మహాజని అనుభవించే విరోచనాల బాధను వేరుశనగ పప్పు తినిపించి తొలగించటం, వీటి గురించిన వర్ణన అయింది. అలాగే కడుపు నొప్పి వ్యాధి పట్టుకున్న హార్దా భక్తుడు దత్తోపంత్ని అందరి ఎదుట బాబా తమ కేవల ఆశీర్వాదంతో ఎలా ముక్తుణ్ణి చేశారో, భీమాజీ పాటిల్ క్షయవాది కేవలం విభూతి పెట్టి ఎలా తొలగించారో, వీటి వృత్తాంతమంతా చెప్పబడింది. 14వ అధ్యాయంలో నాందేడ్కు చెందిన పార్సీ షావుకారు రతన్జీ అనే ప్రఖ్యాత వ్యాపారి పుత్ర సంతానం లేకపోవటంతో మనసులో దుఃఖితుడవుతాడు. అతనికి పుత్ర సంతానాన్నిచ్చి సాయిబాబా అతన్ని ఎలా సుఖింపచేశారో, నాందేడు పట్టణంలో గుప్తంగా కూలిపని చేసే మౌలీ సాహెబ్ అనే పేరుగల మహాత్ముని
సాయిబాబా అందరికీ ఎలా జ్ఞాపకం చేశారో దీనికి సంబంధించిన అద్భుత కథ చెప్పబడింది. 16వ అధ్యాయంలో దాసగనుకి బాబా నారదముని చేసే కీర్తన పద్ధతి చెప్పారు. చోల్కర్ నియమాన్ని అతని చక్కెర మరింతగా వేసిన టీని త్రాగించి తొలగించటం, బల్లి చేసిన శబ్దానికి ఔరంగాబాద్ నుంచి వచ్చిన బల్లి మసీదులో బల్లితో కలవటం గురించి అందరికీ చెప్పారు. ఈ కథలన్నిటి గురించి వర్ణన జరిగింది. 16వ అధ్యాయంలో సంపత్తి గల ఓ వ్యక్తి సాయిబాబా కీర్తిని విని బ్రహ్మజ్ఞానాన్ని పొందటం కోసం షిరిడి వచ్చాడు. బ్రహ్మప్రాప్తి కోసం కోరిక ఉన్నవారు మనసుకి మొదట సంసారం పట్ల విరక్తి కలగాలి, ధనలోభం వదిలిపోవాలి. జేబులో నోట్లున్న బాబాకి 5 రూపాయలు అప్పు ఇవ్వలేకపోయినా వానికి బ్రహ్మ ఎలా లభిస్తుంది అన్న విషయం గురించిన మనోహరమైన కథలో సాయి ఉపదేశం చేసే పద్ధతి హేమాడ్ పంత్ ప్రసాదయుక్తవాణి అని ఇవి పాలు చక్కెర కలయికలా కలిశాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. 17వ అధ్యాయంలో గడిచిన కొనసాగించి బ్రహ్మజ్ఞానం గురించి విస్తరించబడ్డ కథనం, ధనలోభాన్ని పూర్తిగా తొలగించటం గురించి వినసొంపైన వర్ణన ఉంది. 18వ అధ్యాయంలో సాటేకి చెందిన గురుచరిత్ర గురించిన కథ, రాధాబాయికి చేసిన ఉపదేశం గురించి వర్ణన, హేమాడ్ పంతు బాబాను అనుగ్రహించటాన్ని గురించిన కథనం, ఇవన్నీ ఎంతో కుశలతతో చెప్పబడ్డాయి. 19వ అధ్యాయంలో హేమాడ్ పంతు మీద ఆయన అనుగ్రహ కథనం విస్తారంగా శ్రీ సాయి ఉపదేశానుసారాన్ని అత్యంత విచారపూర్వక విధానంలో చేశారు. 20వ అధ్యాయంలో దాసగను ఈశావాస్య భావార్థ బోధనను రచించటం మొదలుపెట్టాడు. అతని మనస్సుకు ఒక శంక కలిగింది. అతను దాని గురించి బాబాని అడిగాడు. బాబా ఇలా అన్నారు, కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల దాన్ని నివారిస్తుంది. సద్గురువు అపూర్వ మహిమ గురించిన మధుర నిరూపణ అయింది. 21వ అధ్యాయంలో సద్గుణవంతుడైన ఉపజిల్లా అధికారికి చదవటంతో పూర్తి కాదు, దాన్ని అనుసరించాలి అన్న ఉపదేశం చేసి మరొక విద్వాంసుడు పాటన్కర్కి నవవిధ భక్తుల మహిమను చెప్పి మరొక విలక్షణమైన ప్లీడర్ అపహాస్యము, నింద మొదలైన కుచ్చిత లక్షణాలు పెట్టుకోవద్దని దులిపేసి బోధ చేసిన కృప గురించి వర్ణన ఉంది. 22వ అధ్యాయంలో సంసారం నుంచి తరింపచేసే ఈ మసీదు మాయి అంటే ద్వారావతి లేదా ద్వారకయే అని బాబా అందరికీ చెప్పారు. కానీ దాని అంతరార్థం ఒక్కరికి కూడా తెలియలేదు. బాబా మసీదు మాయి గుణాలను స్తుతించారు. కోపర్గాం రెవెన్యూ అధికారి బాలాసాహెబ్ మిరీకర్, నాగపూర్కి చెందిన శ్రీమంతుడు బాపూసాహెబ్ బుట్టిని పాము కాటు నుంచి తప్పించారు. అమీర్ షక్కర్ కిళ్లవాతాన్ని తొలగించారు, అతన్ని కూడా పాము కాటు నుంచి రక్షించారు. హేమాడ్ పంతు తేలుకొండితో కాటే సంకటాన్నించి ఇతరుల మీద పాము కాటు అరిష్టాన్ని తొలగించి వారి భయంకర అపమృత్యువును తొలగించారు. ఈ సందర్భం ఇందులో వర్ణించబడింది. 23వ అధ్యాయంలో యోగాభ్యాసి శంకా నిరసన మాధవరావుని పాము కాటు సంకటాన్నించి రక్షించి బాబా అహర్నిశలు వెలిగే దుని కోసం అవసరమైన కట్టెలను సేకరించటం, మేకలను చంపేసే సందర్భం గురించి ఎంతో అందమైన వర్ణన జరిగింది. అలాగే బడే బాబా అసంతృప్తి స్వభావం ఎలా ఉండేదో చెప్పబడింది. ఎంత ఇచ్చినా అతనికి మరింత కావాలన్న కోరిక కలిగేది. గురు ఆజ్ఞను పాటించగల నిష్ట మాత్రం అసలు లేనే లేదు. అయినా అతన్ని బాబా ఎలా గౌరవించేవారో చెప్పబడింది. భక్త శ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షిత్ గురువు ఆజ్ఞను పొందటంలో పరమ ఏకనిష్ట ఉండేది. అతన్ని పరీక్షించి లోకుల ముందు అతని విశిష్టత చూపటానికి సద్గురువు ఎలా లీలను చేశారో దీని గురించి విశిష్టమైన గొప్ప వర్ణన జరిగింది. 24వ అధ్యాయంలో శనగల్ని నిమిత్తం చేసుకుని బాబా హేమాడ్ పంతుకు శిక్షణ ఎలా ఇచ్చారో, సద్గురువును స్మరించకుండా ఏ విషయాలను ఎలా సేవించరాదు, అలాగే అన్న బాబ్రే, మౌషీబాయి వీరిద్దరికీ సాయిబాబా పోట్లాట ఎలా పెట్టారో
ఈ పరిహాస గోష్ఠిని కవి శ్రేష్ఠుడు హేమాద్బంతు గానం చేశారు. 25వ అధ్యాయంలో అహ్మద్ నగర్లో ఉండే ఇత్తడి సామాన్ తయారు చేసే భక్తుడు దాము అన్నాకు పత్తి ధాన్యం వ్యాపారం చేయాలని ఎంతో కోరిక కలిగింది. కానీ ఆ వ్యాపారంలో అతను నిశ్చయంగా నష్టపోతాడని, మామిడి పళ్ళు తింటే సంతానం ప్రాప్తిస్తుందని జ్ఞాన స్వరూప సూర్యుడైన శ్రీ సాయి మాటల గురించి నిరూపణ అయింది. 26వ అధ్యాయంలో ఇతర మహాత్ముల నుండి అనుగ్రహం పొందిన పంతు అనే పేరు గల ఒక భక్తుడికి బాబా వెంటనే ఆ విషయాన్ని గుర్తు చేసి ఆనందింపచేశాడు. భక్తుడు హరిశ్చంద్ర పితలే కొడుకు మూర్ఛతో బాధపడుతుంటే ఆ పిల్లవాడి వ్యాధినంతా తమ కేవల కృపా దృష్టితో దూరం చేశారు. పితలేకి ఇదివరకు 2 రూపాయలు ఇచ్చామని చెప్పి ఇంకా 3 రూపాయలు ఇచ్చి వాటిని పూజించమని చెప్పారు. దీని గురించి సమ్మోహనకరమైన వర్ణన జరిగింది. 27వ అధ్యాయంలో ఏకనాథ భాగవత గ్రంథాన్ని తనకు ప్రసాదం ఇవ్వాలన్న ఇచ్చతో కాకా మహాజీని బాబా చేతికి ఇవ్వటం, బాబా దాన్ని మాధవరావుకి ఇవ్వటం గురించి చెప్పబడింది. అలాగే ఒక రామదాసి గ్రంథంలో ఉన్న విష్ణు సహస్రనామ గ్రంథం అతనికి తెలియకుండా బాబా తీసుకోవటం, దాన్ని కూడా మాధవరావుకే ఇవ్వటం, ఆ ప్రకారంగా విష్ణు సహస్రనామ గ్రంథాన్ని ఇచ్చి శ్యామరావు మీద దయాసాగరులైన సాయి అనుగ్రహాన్ని ఎలా చూపారో వర్ణన ఉంది. 28వ అధ్యాయంలో శాంతాక్రూజ్ భక్తుడు లక్ష్మీచంద్ మున్షి, బర్హాన్పూర్కి చెందిన మహిళ చిడీబాయి, గుజరాత్కు చెందిన బ్రాహ్మణ పుణ్యాత్ముడు మేఘుడు, వీరు ముగ్గురు బాబా చరణాల వద్దకు ఎలా వచ్చారో, వీరందరికీ స్వప్నంలో దర్శనాన్ని ప్రసాదించి వాళ్ళకి మెలకువ వచ్చాక దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చారో దాని గురించిన సాయి జనని చెందిన ఎవరికీ అర్థం కాని విషయాన్ని ప్రేమతో చెప్పారు. 29వ అధ్యాయంలో దానం చేయటంలో ఉదారులైన బోలాశంకరులు సాయిబాబా యొక్క వైభవాన్ని చూడటానికి మద్రాసు ప్రాంతానికి చెందిన భజన బృందం షిర్డీకి ఎలా వచ్చిందో చెప్పారు. రఘునాథరావు తెందూల్కర్ కొడుకు పరీక్షలో ఉత్తీర్ణుడవటం గురించి, బాబా అతని పెన్షన్ గురించి ఉన్న చింతను దూరం చేయటం లాంటి మనోహరమైన బాబా లీలలన్నీ వర్ణించారు. అలాగే సాయి చరణాలపై గొప్ప ప్రేమ కల భక్తుడు డాక్టర్ కెప్టెన్ హాటేకి గ్వాలియర్లో అతని ఇంట్లో తెల్లవారుజామున స్వప్న దర్శనమిచ్చి అందమైన కథ కూడా చెప్పాడు. 30వ అధ్యాయంలో వనీకి చెందిన సప్తశృంగి దేవత పూజారి కాకాజీ వైద్య అమ్మవారు వెళ్ళి సాయిని కలవమని చెప్పిన స్వప్నానికి అనుభవాన్ని ఎలా ఇచ్చారో, షిరిడీకి చెందిన శ్యామారావు కూడా అమ్మవారి మొక్కిన మొక్కు తీర్చడానికి 30 సంవత్సరాల తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాడో చెప్పబడింది. అలాగే రహతాకి చెందిన కుశాల్ చంద్ర షావుకారు, పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్, వీరిద్దరికీ బాబా షిరిడీకి పద అంటూ స్వప్నంలో ఎలా చెప్పారో దీని గురించి వర్ణన కూడా ఉంది. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి వెళ్ళటానికి బయలుదేరిన మద్రాస్ సన్యాసి విజయానందుని శ్రీకృష్ణుడు అయిన సాయిబాబా తమ పాదాల వద్దకు ఎలా ఉంచేసుకున్నారో, సాయి చరణ కమలాల్లో భ్రమరమైన భక్త శ్రేష్ఠుడు మాన్కర్ని, భయంకరమైన క్రూరమగాన్ని సాయి ఎలా ఉద్ధరించారు, ఈ అందమైన కథను వర్ణించాడు. 32వ అధ్యాయంలో సాయిబాబా తమ నోటితో ఇలా కథ చెప్పారు. సజ్జనులమైన మేము దేవుణ్ణి శోధించటానికి అడవిలో తిరుగుతున్న సమయంలో నేను అభిమానాన్ని వదిలిపెట్టినప్పుడు గురు మహారాజు నాకు దర్శనమిచ్చాడు. అలాగే ఉపోషించబోయిన గోఖలేభాయ్ కథను బాబా స్వయంగా చెప్పి బీడు గ్రామంలో పనిచేసే విషయాన్ని హేమాద్బంతు గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణ జానీ మిత్రుణ్ణి అకస్మాత్తుగా తేలికుట్టింది. ఒక భక్తుడి కూతురు జ్వరంతో బాధపడింది. నానాసాహెబ్ చందోర్కర్ కూతురు ప్రసవ వేదనతో భయపడి దుఃఖించింది. ఎవరికి ఏమీ తోచలేదు. అలాంటి సమయంలో విభూది అమోఘ ప్రభావం గురించి అందరికీ నిజంగా తెలిసేటట్లు సమ్మోహనకరమైన వర్ణన జరిగింది. అంతేకాదు, భక్త శ్రేష్ఠుడు అప్పాసాహెబ్ కులకర్ణి, హరిదాస్ బాలబువ, శ్రద్ధావంతుడు భావిక భక్తుడు హరిబాబు కార్మికులకు సంబంధించి దక్షిణ గురించిన
ప్రబోధాత్మకమైన కథను ఈ అధ్యాయంలో చెప్పారు. 34వ అధ్యాయంలో మాలేగాం డాక్టరు అన్న కొడుకు ఎముక వ్యాధితో ఎంతో బాధపడ్డాడు. భక్త శ్రేష్ఠుడు డాక్టర్ పిల్లే భయంకరమైన గినీ కురుపుతో బాధపడుతుండేవాడు. షిరిడీకి చెందిన బాబాజీ భార్య గ్రంథి జ్వరంతో క్షీణించిపోయింది. ఒక వీరాణి పాప మూర్ఛతో బాధపడింది. హర్దాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండ వ్యాధితో ఎంతో బాధపడేవాడు. ముంబైకి చెందిన ఒక ప్రభుకాయస్థుల జాతికి చెందిన స్త్రీ ప్రసవ సమయంలో ఎంతో కష్టపడేది. ఈ రోగాలన్నింటినీ విభూతి కేవల స్పర్శతో తొలగించటం గురించి నిరూపణ ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसर बाबूजी की जय। 35వ అధ్యాయంలో కాకా మహాజనికున్న నిర్గుణ పూజను చేసే ఓ మిత్రుడు బాబా కేవల దర్శనంతో మూర్తి ఆరాధకుడుగా ఎలా అయ్యాడో ముంబైకి చెందిన ఒక లాయరు ధరంసి జటాబాయ్ టక్కర్కి గురుశ్రేష్ఠులైన బాబా గింజలున్న ద్రాక్షలను వెంటనే గింజలు లేని వాటిగా చేసి ఎలా ఇచ్చారో ఆ కథ వర్ణించబడింది. అలాగే బాంద్రాకి చెందిన ఓ కాయస్థుడికి హాయిగా నిద్ర పట్టేది కాదు. వీరి అనుభవాలు నెవాసేకి చెందిన బాలాపాటలకు కలిగిన విభూతి అనుభవం కూడా చెప్పబడింది. 36వ అధ్యాయంలో ఉద్యోగం కోసం దొంగలను వెతకడం కోసము అలా వేర్వేరుగా మొక్కుకున్న గోవాలోని 2 వ్యక్తులకు సాయి సమర్థులు వారి మొక్కులను గుర్తు చేస్తారు. ఈ కథలు చెప్పేటప్పుడు హేమత్ పంత్ గుండెలు బరువెక్కగా త్రికాలాజ్ఞం కలిగిన బ్రహ్మాండంలో వ్యాపించిన ఈ సాయి సమర్థుల కీర్తిని వర్ణించడం ఎవరికీ సాధ్యమని అంటారు. అలాగే సకారాం ఔరంగాబాద్కర్ భార్య పుత్ర ప్రాప్తికి సాయి పాదాలు పట్టుకుంది. ఆమె కోరికను కొబ్బరికాయ ఇచ్చి సాయి ఎలా నెరవేర్చారో దాని తాత్పర్యం కూడా హేమత్ పంత్ చెప్పారు. 37వ అధ్యాయంలో చూసేందుకు అరుదుగా లభించే చావడి సమారంభం వైభవాన్ని తన కళ్ళతో చూసిన రసభరితమైన వర్ణనను హేమత్ పంత్ చేశారు. 38వ అధ్యాయంలో గుండిగలో వేరువేరుగా పదార్థాలు వండి అనేక రకాల వంటకాలను చేసి బాబా అందరికీ ప్రసాద భోజనాన్ని ఎలా ఇచ్చేవారో దీనికి చెందిన మనోహరమైన వర్ణన ఉంది. 39వ అధ్యాయంలో సాయిబాబా నానాసాహెబ్ చాందోర్కర్తో అతని సంస్కృతి భాషాభిమానాన్ని తొలగించడానికి గీతలోని తద్విధ ప్రణిపాతేన అన్న శ్లోకాన్ని వివరణ ఎలా చేశారో బాపు సాహెబ్ బుట్టికి కలలోకి వచ్చి మహాత్ములు సాయిబాబా దేవాలయంతో కలిపి వాడాను కట్టమని ఆజ్ఞ ఎలా ఇచ్చారో ఆ విషయం చెప్పబడింది. 40వ అధ్యాయంలో తల్లి వ్రత ఉద్యాపన సమయంలో బాలాసాహెబ్ దేవ్ బ్రాహ్మణ భోజనాలు ఏర్పాటు చేశాడు. దానికోసం ఉత్తరం వ్రాసి బాబాని ఆహ్వానించాడు. కానీ ఆ రోజు సన్యాసి వేషం ధరించి 3 మహాత్ములు వచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేశారు. అందులో గురు మహారాజ్ చాతుర్యం ఎవరికీ తెలియలేదు. అలాగే హేమత్ పంత్కి కలలోకి వచ్చి చిత్రపటం వేషం ధరించి హోలీ పండుగ రోజున బాబా భోజనానికి ఎలా వచ్చారో దాని గురించి అందమైన వర్ణన ఉంది. 41వ అధ్యాయంలో చిత్రపట కథను విస్తరించి కవి హేమత్ పంత్ భక్తుల కోసం బాంద్రాకు చెందిన అలీ మహమ్మద్ చెప్పిన సాయి సద్గురు యొక్క అతర్క్య మహిమను రసభరితంగా రమ్యంగా నిరూపించారు. అలాగే బాలాసాహెబ్ దేవ్ మీద సాయిబాబా రుద్రావతారులై మండే అగ్నిలా ఎర్రబడి కోపంతో శాపనార్థాలు పెట్టారు. అప్పుడు రోజూ నియమంగా జ్ఞానేశ్వరి చదువు అని అది చదివే పద్ధతిని శ్రీ సాయి తర్వాత స్వప్నంలో చెప్పిన వివరణ కూడా ఉంది. 42వ అధ్యాయంలో భక్తుడు తాత్య బాబా నుదిటపై త్రిపుండ్ర రేఖలను పెట్టడం సాయి ఇచ్చిన తమ దేహత్యాగానికి చెందిన సూచన రామచంద్ర పాటిల్ని
అస్వస్థత నుంచి బయటపడేయటం, తాత్యా పాటిల్ మరణం తప్పించడం ఇత్యాది పుణ్యకారకమైన కథలను వర్ణించారు. అలాగే సద్గురు సాయినాథుల నిర్వాణ వృత్తాంతం విని శ్రోతల మనస్సులో ఉద్విగ్నత చెలరేగింది. హేమత్ పంత్ ప్రాణం వ్యాకులం చెందింది. 43, 44 అధ్యాయాల్లో గత అధ్యాయాల్లో అసంపూర్ణంగా మిగిలిపోయిన బాబా నిధన వృత్తాంతాన్ని హేమత్ పంత్ నిశ్చయంగా పూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్, కాకా మహాజని, మాధవరావు దేశపాండేలతో కలిసి ముంబైలో ఏకనాథ భాగవతం చదువుతూ ఉంటే వారి మనసులో ఓ సందేహం కలిగింది. మాధవరావు ఆ శంకను పోగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ దీక్షిత్ మనసుకి తృప్తి కలగలేదు. అప్పుడు ఆనందరావు పాకాడే మర్నాడు వచ్చి తన స్వప్నం గురించి చెప్పినప్పుడు దీక్షిత్ సందేహం పటాపంచలైన కథంతా చెప్పబడింది. అలాగే దూలానికి వ్రేలాడదీసిన చెక్క పలకపై మహాసపతి ఎందుకు నిద్రించలేదో ఈ ప్రశ్నకి సమాధానం సాయి సమర్థులు ఇచ్చారు. ఈ కథని కూడా ఎంతో కుశలతతో వర్ణించారు. 46వ అధ్యాయంలో తన ప్రదేశంలో కూర్చొని సాయిబాబా అన్ని ప్రదేశాల్లో పరిభ్రమించడం ఎలా జరుగుతుందో, కాశీ గయలకు విచిత్రంగా వెళ్ళి ఆయన జనులకు చమత్కారాన్ని ఎలా చూపించారో అద్భుతమైన ఈ బాబా చరిత్ర చెప్పారు. చాందోర్కర్ కొడుకు పెళ్లికి వెళ్ళమని బాబా శ్యామకు చెప్పారు. గయలో అతని దృష్టికి బాబా పటం రూపంలో కనిపించారు. అలాగే 2 మేకల పూర్వజన్మకు చెందిన రమ్యమైన, మధురమైన, పవిత్రమైన గుప్త కథను సాయి శంకరులు తమ నోటితో చెప్పారు. దాని వర్ణన కూడా ఉంది. 47వ అధ్యాయంలో అలాగే ఓ పాము, కప్ప లేదా లోబి, వడ్డీ వ్యాపారులకి చెందిన గతకాలపు నిజమైన వృత్తాంతాన్ని సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే అయిన శ్రీ సాయి చెప్పడంతో వైరము, హత్య, రుణము తీర్చుకోవటానికి మళ్ళీ జన్మించవలసి ఉంటుందన్న ఉపదేశంతో హృద్యంగమ వర్ణన ఉంది. 48వ అధ్యాయంలో ఒక భక్త శ్రేష్ఠుడు షేవడే వకీలు పరీక్షా విధానం, మరొక అభావికుడు సపత్నేకర్పై బాబా చూపిన కృప గురించిన వర్ణన ఉంది. 49వ అధ్యాయంలో ముంబైలో ఉండే హరికానోబా, హరిద్వారానికి చెందిన వక్రబుద్ధి కల సోమదేవ స్వామి వీరిద్దరూ అభిమానం పెట్టుకొని మహాత్ములను పరీక్షించటానికి షిరిడీ వచ్చారు. దర్శనం చేసుకోగానే బాబా వారి మనసులో ఉన్న విషయం చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే సిగ్గుపడ్డారు. సాయి చరణాల్లో మనసుని పెట్టి వారి జన్మజన్మల పాపాలను ప్రక్షాళనం చేసుకున్న వృత్తాంతం చెప్పారు. అలాగే బాబా దగ్గర కూర్చొని ఉన్నప్పుడు గోషాలో ఉన్న ఒక అందమైన స్త్రీ సౌందర్యాన్ని చూసి నానాసాహెబ్ చాందోర్కర్ మనసు వికారానికి లోనైంది. ఈ విషయం కూడా చెప్పారు. 50వ అధ్యాయంలో తద్విధ ప్రణిపాతేన దీని అర్థాన్నే మరింత విస్తృతంగా చెప్పి దాన్ని సమర్థించటాన్ని రఘునాథరావు చిరంజీవి గోవిందరావు దాబోల్కర్ చేశారు. 51వ అధ్యాయంలో హరి సీతారాం దీక్షిత్, భక్త బాలారాం దురందర్, నాందేడు వకీలు పుండలీకరావు షిరిడికి మొదట ఎలా వచ్చారో ఒక్కొక్కరి వృత్తాంతం విని శ్రోతలు అబ్బురపడతారు. భక్తుల మనోసాగరాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసే వర్ణన ఉంది. 52వ అధ్యాయంలో గ్రంథ సింహావలోకనం చేసే హేమత్ పంత్ బాబా దుష్టత్వాన్ని తొలగించి సజ్జనులను రక్షించాలి అని పరాన్ని కోరారు. సద్గురు చరణాల్లో లీనమై తలను కలాన్ని వారికి అర్పించి గ్రంథానంతా పూర్తి చేసి కృత్యార్థుడైనారు. ఈ ప్రకారంగా గోవిందరావు శ్రీ సాయి చరిత్ర అధ్యాయాలను పూర్తి చేశారు. అతని పాదాలకి నమస్కరించి సమస్త విశ్వానికి తల్లి అయిన గురుజననికి నేను నమస్కరిస్తున్నాను. అధ్యాయం సారాంశం చెప్పటాన్నే అవతరణిక అంటారు. మోక్షాన్ని కోరుకునే రసికులకు అది నిజమైన ముక్తి మార్గం. ఉత్తరీయానికి పాత చింకి బట్టను
అతుకు పెట్టినట్లు ఈ శ్రీ సాయి చరితకు ఇలాంటి అపరిణతకు జత చేశారేమిటని దీన్ని తిరస్కరిస్తారేమో. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసర श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू,
अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
Sai Baba, Sai